సినిమాలో కంటెంట్ ఉండాలే కానీ హీరో హీరోయిన్లు ఎవరనేది కూడా చూడకుండా ఎగబడి చూస్తారు ప్రేక్షక దేవుళ్ళు. మంచి సినిమాలను ఆకాశాన్ని ఎత్తడమే కాకుండా వందల కోట్ల లాభాల్లో పడేస్తారు. మొన్న మధ్య బాలీవుడ్ లో విడుదలైన సయారాను యానిమేషన్ తో తీసిన మహావతార్ నరసింహను దాదాపు 10 రెట్ల లాభాలతో పరిగెత్తిస్తున్నారు మూవీ లవర్స్. ప్రెజెంట్ ట్రెండ్ కూడా అలాగే ఉంది. భారీ బడ్జెట్ సినిమాల కన్నా కంటెంట్ ఉన్న చిన్న సినిమాలదే హవా నడుస్తుంది. శాండిల్వుడ్ లో ఇప్పుడు అలాంటి మిరాకిలే జరిగింది. లాస్ట్ వీక్ కన్నడలో రిలీజ్ అయిన సూఫ్రమ్ సో సంచలన వసూలుతో అదరగొడుతుంది. 3 కోట్లతో నిర్మించిన ఈ సినిమా రిలీజ్ అయిన 10 రోజుల్లోనే 40 కోట్ల గ్రాస్ వసూలు చేసి నిర్మాతలపై కాసుల వర్షం కురిపిస్తుంది. భారీ రికార్డును బద్దలు కొడుతున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగులోనూ రాబోతుంది. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూఫ్రమ్ సోను ఈ నెల 8న మైత్రి మూవీ మేకర్స్ తెలుగులో విడుదల చేస్తుంది. ఆసక్తికరమైన కథ, కథనంతో నిండిన మూవీ హారర్ కామెడీ డ్రామాగా ఆడియన్స్ కి ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఈ మూవీ తెలుగు ఆడియన్స్ ను కూడా పలకరించబోతుంది. ఇటీవలే తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ను చూస్తుంటే ఇక్కడ కూడా ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయటం ఖాయమనిపిస్తుంది. మంచి కథ, కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారని, తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయం దక్కించుకుంటుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. జేపీ తుమినాడ్ హీరోగా నటించి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో షనీల్ గౌతమ్, సంధ్య అర్కెరే మెయిన్ రోల్ లో యాక్ట్ చేశారు. ఈ మూవీని రాజ్ బి శెట్టి, శశిధర్ శెట్టి బరోడా, రవిరాయ్ కలిసి నిర్మించారు. కథ విషయానికొస్తే ఓ పల్లెటూరు కుర్రాడికి దెయ్యం పడుతుంది. అక్కడి నుంచి కథలో ఫన్ మొదలవుతుంది. సరదా సన్నివేశాలతో సినిమా పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ ఫీల్ అవ్వకుండా స్టోరీని ఇన్వాల్వ్ అవుతారు ఆడియన్స్. అనవసరమైన డ్రామా కానీ, గ్లామర్ కోసం పెట్టే పాటలు, యాక్షన్ సీక్వెన్స్ కోసం క్రియేట్ చేసే ఫైట్లు ఇలాంటివేమీ లేకుండా కథకు తగ్గట్లుగానే ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది మూవీ. ఓ పక్క నవ్విస్తూనే మరో పక్క మెసేజ్ ఇస్తుంది ఈ మూవీ. సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ తెలుగులోనూ హిట్ అయితే మైత్రి మూవీ ఖాతాలో మరో హిట్ సినిమా పడినట్లే. ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థలో 2-3 సినిమాలు తెరకెక్కుతున్నాయి.